సో హలో ఎవ్రీవన్. ఇన్ని రోజులైతే మనం మేఘాలయలో 10-15 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లు, బెస్ట్ కేవ్స్ కానీ, బెస్ట్ వాటర్ ఫాల్స్ కానీ మీకు ఈ వీడియోలో చెప్పగలుగుతా. సో ఇక్కడికి ట్రిప్కి వచ్చే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉండాలి, హోటల్స్ ఎలా ఉంటాయని ఇక్కడ ఒక వీడియోలో మీకు ఇప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. సో నేనైతే ఇక్కడ ఒక 10-15 డేస్ స్టే చేశాను. కానీ ఇక్కడ బయట ఉండడం చాలా కష్టం. టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ప్రతిదీ ట్యాక్సీనే. రోజు ట్యాక్సీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ ఇక్కడ ఫుడ్ మనం అస్సలు తీసుకోలేం. ఎందుకంటే మనకు వీళ్ళకు చాలా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళది మొత్తం ఆల్మోస్ట్ చైనీస్ ఫుడ్ లాగా ఉంటుంది. ఇక్కడ బయట అస్సలు తినలేం. ఇక్కడికి ఎవరికైనా ట్రిప్కు రావాలనుకుంటే, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారో మేఘాలయకి ట్రిప్కు రావాలనుకుంటే, ఇన్ కేస్ వాళ్ళు నన్ను అడిగితే నా చట్నీలు కానీ అవి ఇవి క్యారీ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ హోటల్లో కూడా ట్యాక్సీలు కానీ వెరీ హై రేట్. ఎందుకంటే లోకల్లో బస్సులు ఉండవు. టూరిస్ట్ ప్లేస్కి పోవాలంటే అంతా ఘాట్ రోడ్లు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం తీసుకుపోవాలన్నా ట్యాక్సీలనే వెళ్ళాలి. పర్ డే వచ్చేసి ట్యాక్సీ 3,000 to 5,000 అడుగుతారు. సో ఇక్కడ బెస్ట్ కేవ్స్ కానీ, బెస్ట్ వాటర్ ఫాల్స్ కానీ మీకు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి, మనకి ఇక్కడ హోమ్లీ ఫుడ్ కాబట్టి నాకు సెట్ అయిపోయింది. బట్ మనం బయట తినాలంటే చాలా కష్టం. ఇక్కడ ఫుడ్ అస్సలు తినలేం. ఇక్కడున్న ప్రతిదీ హై రేటే. ఎందుకంటే ఈ టిఫిన్స్ దగ్గర నుండి, మీల్స్ దగ్గర నుండి, బిర్యానీ అయినా కూడా చాలా, ఏదైనా మనం పెట్టలేం, అంతగానో కాస్ట్ ఉంటుంది. సో ఒక్కరి పర్సన్ వచ్చేసి ఎంత కాదన్నా ఒక 30,000 40,000 ఖర్చు వస్తుంది. సో ఎన్ని రోజులు ఇక్కడ 1 month తిరిగినా కూడా ఇక్కడ లొకేషన్స్ కంప్లీట్ కావు. ఒక టాప్ 10 ఎంచుకోవాల్సిందే మనం. ఎందుకంటే అన్ని విధాలుగా ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క లొకేషన్స్ మామూలుగా ఉన్నాయి, సూపర్గా ఉంటుంది. ఎక్కడ వెళ్ళాలన్నా, చూడాలన్నా, తిరగాలన్నా అసలు డే మొత్తం సరిపోదు. ఫుల్ వర్షాలు, మొత్తం ఫాగ్తో కంప్లీట్ ఎండిపోతుంది. వన్స్ శ్రీలంక మనం సిటీ దాటామంటే, చిరుపుంజిలో అడుగు పెట్టామంటే మీకు బెస్ట్ వ్యూస్ ప్లేసెస్ అంటే చిరుపుంజిలో వాటర్ ఫాల్స్ కానీ, కేవ్స్ కానీ చాలా ఉంటాయి. అందులో ఒక నాన్ స్టాప్ ఒక 15 days తిరిగినా కూడా ఒడవు. అన్ని కేవ్స్, అన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే మనం వన్స్ ఒక్కసారి సిటీ దాటామంటే మొత్తం మంచుతో కప్పిపోతుంది, ఫాగ్తో నిండిపోతుంది, రోడ్డు కూడా కనిపించదు. అంత దారుణంగా చలి ఉంటుంది. ప్లస్ వర్షం. వీడ ఏ సీజన్ అయినా సీజన్తో సంబంధం లేదు, ఫుల్ వర్షాలు పడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు జూలైలో వచ్చాం కాబట్టి ఇంకా ఎక్కువ రెయిన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా. ఎవరైనా మీరు రావాలనుకుంటే అక్టోబర్ టు నవంబర్ ప్లేస్లో వస్తే వ్యూ కూడా బాగుంటుందంట, చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ కూడా తగ్గుతాయి, మీకు చూడడానికి కూడా బాగుంటుంది. మాకు ఇప్పుడు టైం వీలుగాక రావాల్సిన టైం వచ్చింది. ప్లస్ మీరు బయట ఇక్కడ హోటల్లో ఉండాలంటే చాలా హై రేట్ అవుతుంది. హోటల్లో ప్రైజులు ఇలా ఉంటాయి, చాలా హైగా ఉంటాయి. డైలీ మనం లొకేషన్స్కి వెళ్ళాలంటే ఇక్కడ ఎక్కువగా టూరిస్ట్ లొకేషన్స్ ఉంది. ఏంటంటే మేఘాలయలో చిరుపుంజు చాలా ఫేమస్. ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ కానీ, కేవ్స్ కానీ చాలా ఉంటాయి. ఎన్ని రోజులు మనం నాన్ స్టాప్ ఒక 1 month కూడా తిరిగినా కంప్లీట్ కావు, అన్ని లొకేషన్స్ ఉంటాయి. ప్లస్ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ లోకల్లో బస్సులు ఉండవు, ఎక్కువ మొత్తం ట్యాక్సీలు. ట్యాక్సీలో వెళ్ళాలంటే పర్ డే 3,000 నుండి 5,000 తీసుకుంటారు. 3,000 to 5,000 తీసుకుంటారు. ప్లస్ అది ఒకటే రోజులో కంప్లీట్. మళ్ళీ నెక్స్ట్ డే కొత్తగా. సో ఇక్కడ మళ్ళీ బయటికి వెళ్తే బయట ఫుడ్ తినలేం. అందుకనే మనం ఇక్కడ, నాకు చాలా మంది లొకేషన్స్లో మన తెలుగు వాళ్ళు కలిసారు, హైదరాబాద్ వాళ్ళు. నేను వాళ్ళని అడిగి తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఫుడ్ తినలేకపోతున్నారు. జస్ట్ హోటల్లో అయితే రేట్లు బాగానే ఉన్నాయి, ఎందుకంటే డబ్బులు ఎంతైనా కట్టుకోవచ్చు. కానీ ఫుడ్ తినలేం కదా, ఫుడ్ కొనుక్కోలేం, ఎక్కువగా మనకు నచ్చినట్టు కొనుక్కొని తినలేం కదా. అందుకే ఒక చట్నీ అనేది క్యారీ చేసుకోవడం చాలా బెటర్ అని నా ఆలోచన. వాళ్ళు కూడా అదే అన్నారు వాళ్ళతో మాట్లాడినప్పుడు. సో అలా క్యారీ చేసుకోవడం బెటర్ అని. ఎందుకంటే వీళ్ళ ఫుడ్ ఆల్మోస్ట్ చైనీస్ వాళ్ళ లాగానే ఉంటుంది. వీళ్ళు తినే ఫుడ్ కానీ అంత వెరైటీగా ఉంటుంది, అది మనం తినలేం. ఇక బెస్ట్ ప్లేస్ వచ్చి చిరుపుంజిలో ఉంటాయి. నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా కాబట్టి, హోమ్లీ ఫుడ్ కాబట్టి, వాడు ఆర్మీలో జాబ్ చేస్తాడు కాబట్టి మాకు సెట్ అయిపోయింది. ప్లస్ వాడికి బైక్ ఉంది కాబట్టి మాకు పెద్ద ఖర్చు రాలేదు. మేము డైలీ బైక్ పైన వెళ్ళినాం. ఇక్కడ బైక్ తీసుకోవాలన్నా కూడా మనకు రెంటర్ ఇస్తారు. బట్ మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఇద్దరు కపుల్స్ని చంపేసింది కదా. సో అప్పటి నుండి బైక్ రెంట్ ఇవ్వడం కూడా ఇక్కడ స్టాప్ చేశారు. ఓన్లీ ట్యాక్సీలనే వెళ్ళాలి ఇప్పుడు. అట్లా ఇంకా పెద్దగా బడన్ పడిపోయింది అందరికీ, టూరిస్ట్ వాళ్ళకి. సో రోజు ట్యాక్సీలు వెళ్ళాలంటే ఇట్లా 5,000 అవుతుంది. మీరు ఇక ఈ లొకేషన్స్ వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ట్యాక్సీ యూజ్ చేసుకోవాల్సిందే. లోకల్ బస్సులు ఉండవు ఇక్కడ, లోకల్ బస్సులు అస్సలు ఉండవు. అంత ఘాట్ రోడ్ కాబట్టి లోకల్ బస్సులు చాలా తక్కువ. బెస్ట్ ప్లేసెస్ వచ్చేసి
మేఘాలయలో చిరుపుంజులు ఎక్కువగా ఉంటాయి. వాటర్ ఫాల్స్ గానీ, కేవ్స్ గానీ ఆడ మనం నెల రోజులు తిరిగినా గానీ అక్కడ అయిపోవు. అంతగా ఉంటాయి. సో, ఒక్కరికొచ్చేసి నాకు తెలిసి మేము ఇక్కడ ఫ్రెండ్ దగ్గర ఉంటాం కాబట్టి మాకు 30,000 కంప్లీట్ అయిపోయింది. మీరు హోటల్స్‌లో, టాక్సీలలో క్యారీ చేసి తిరుగుతారు కాబట్టి మీరు ఒక్కరికొచ్చేసి దగ్గర దగ్గర ఒక 40,000-50,000 అవ్వచ్చు. ఈ మేఘాలయ ట్రిప్ కంప్లీట్ కావడానికి. ప్లస్ ఈ జూన్, జూలైలో రాకండి. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ మీరు సిటీ దాటారంటే మొత్తం వర్షం, ఫాగు. చిరుపుంజికి ఎప్పుడైతే ఎంటర్ అయిపోతామో అసలు పక్కన మనిషి కూడా ఏర్పడడు. అంత ఫాగ్ ఉంటుంది, అంత వర్షం పడుతూ ఉంటుంది, అంత కొండలు, గుట్టలు ఉంటాయి, అంత ఘాట్ రోడ్. ఆ ఘాట్ రోడ్ నుండి కింద పడితే కూడా కనబడడానికి అంతగా ఉండదు. అంత పెద్ద గుట్టలు ఉంటాయి. సో, ఇక్కడ బెస్ట్ ప్లేస్ టైం రావడానికి ఎప్పుడంటే అక్టోబర్ టు నవంబర్ ఈ మధ్యలో వస్తే కొంచెం వ్యూ బాగుంటుందంట, వాటర్ కూడా తక్కువ ఉంటుందట. ఇప్పుడు ఇక్కడ మేము జూలైలో వచ్చాం కాబట్టి ఫుల్ వర్షాలు, అసలు ఫుల్ ఫాగు, ఏం చూడలేకపోతున్నాం. కొన్ని ప్లేసెస్ అయితే వ్యూస్ అయితే ఆ ఫాగ్ వల్ల చూడలేదు. బెస్ట్ ఇక్కడ మంచి ప్లేసెస్ వచ్చేసేస్తే చిరుపుంజులోనే ఎక్కువగా ఉన్నాయి. లింగేశ్వర్ వాటర్ ఫాల్స్ కానీ, నొకాలిగన్ వాటర్ ఫాల్స్ కానీ, మసావు కేవ్స్ కానీ, ఈ వరల్డ్‌లోనే లార్జెస్ట్ కేవ్స్ అది కూడా చాలా పెద్దది. ఎక్స్పీరియన్స్ మీకు మంచి లైఫ్‌లో ఒక ఎక్స్పీరియన్స్ కలవాలంటే డబుల్ డెక్కర్ ట్రై చేయండి పక్కా. డబుల్ డెక్కర్ అంటే దగ్గర 4000 స్టెప్స్ ఎక్కాలి, దిగాలి, కింద వాటర్ ఫాల్ సూపర్‌గా ఉంటుంది. ఆ కొండల మధ్యలలో ఇండ్లు అసలు అదిరిపోతాయి, మామూలుగా ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ 10 వాటర్ ఫాల్స్, 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ కానీ, నొకాలిగన్ వాటర్ ఫాల్స్ కానీ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేమ్స్ మనకు సరిగ్గా చదవడానికి రాదు. వీళ్ళ భాష ఇంగ్లీష్ మాట్లాడరు, హిందీ మాట్లాడరు. కాశీ భాష అంటే డిఫరెంట్‌గా ఉంటుంది. వీళ్ళ మనసులు డిఫరెంట్‌గా ఉంటుంది. మనకు సరిగ్గా అర్థం కాదు. మ్యాథ్స్ కొందరికి వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, హిందీ కూడా కొంచెం అర్థమవుతుంది. అట్లా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అంతే. ఇక బెస్ట్ వాటర్ ఫాల్స్ అంటే మన యూట్యూబ్లో అప్లోడ్ చేసా చూడండి. మంచిగా టాప్ 10 పెట్టా. అన్నీ చిన్న ఏం పెట్టలేదు. చాలా మంచిగా టాప్ 10 కేవ్స్ కానీ, టాప్ 10 వాటర్ ఫాల్స్ కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసా. మీకు ఫ్లైట్ టికెట్స్ కానీ, లోకల్ జర్నీ కానీ అన్నీ కలుపుకొని మీకు బయట స్టే చేసి హోటల్లో ఉండాలన్నా, రిసార్ట్లో ఉండాలనుకున్నా మీకు ఎంతగానో ఒక పర్సన్కి వచ్చేసి 40,000-50,000 ఈజీగా అవుతుంది. ప్లస్ మేఘాలయలో ఒక మంచి ట్రిప్ వేయాలనుకుంటే మీకు బెస్ట్ ట్రిప్గా ఉండిపోతుంది. రావాలనుకుంటే అక్టోబర్ టు నవంబర్ మధ్యలో రండి. అప్పుడైతేనే మీకు బెస్ట్‌గా ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ సీజన్‌తో సంబంధమే లేదు అసలు. ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ అసలు ఏది లేదు. వర్షాలు పడుతూనే ఉంటుంది, ఆ ఫాగు రాలుతూనే ఉంటుంది, అసలు నడుస్తూనే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ సీజన్ జూలైలో ఎక్కువ కాబట్టి చాలా మట్టుకు వర్షాలు ఉన్నాయి కాబట్టి, ఫాగ్ కాబట్టి చాలా ప్లేసులు మిస్ అయ్యాం. ఇక్కడ పల్లెటూర్లు కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ చిన్న పల్లెటూర్లోకి వెళ్ళి, ప్లస్ ఇక్కడ ఫ్రూట్స్ ఎక్కువ అంటే పైనాపిల్ ఫ్రూట్స్ మనం తెంపుకొని తినొచ్చు. డబుల్ డెక్కర్ రూట్లో అయితే మీకు అడవిలో చాలా మట్టుకు దొరుకుతాయి. డబుల్ డెక్కర్ అయితే మిస్ కాకండి, ట్రై చేయండి. అది పోను దౌకి అయితే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. మేఘాలయలో మనకు బంగ్లాదేశ్ బార్డర్కు మన మధ్యలో ఉంటుంది దౌకి. బెస్ట్ ప్లేసు. అక్కడ బోటింగ్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కేవ్ కానీ, వీడియో కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసి చూసి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.